Hello everyone, this is Veda. Welcome back to our class. Today is day 26 and our topic is future perfect tense. Right? Future tense లో third type. మరి చూడండి, future perfect tense మనకి ఏం చెప్తుంది అంటే future perfect tense tells us about an action that will be completed before a certain time in the future. Right? Future perfect tense అనేది మనకి ఏం చెప్తుంది అంటే ఒక యాక్షన్ ఫ్యూచర్లో ఒక స్పెసిఫిక్ టైం కంటే ముందే కంప్లీట్ అయి ఉంటుంది అని చెప్పడం కోసం మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. రైట్? ఒక యాక్షన్ అనేది ఒక సర్టెన్ టైం కంటే ముందే ఫినిష్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేటప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. రైట్? చూడండి, మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం వర్డ్. రైట్? ఇందులో మనకు ఏమేం తెలుసు? సబ్జెక్ట్ తెలుసు, V3 తెలుసు, రైట్, వర్బ్ యొక్క థర్డ్ ఫామ్, అండ్ ఆబ్జెక్ట్ తెలుసు, టైం వర్డ్ తెలుసు. టైం వర్డ్ అంటే ఫ్యూచర్లో ఈ యాక్షన్ జరగబోతుంది అని మనకి తెలియడం కోసం సెంటెన్సెస్లో మనకి ఉపయోగపడే కీవర్డ్స్. రైట్? నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి? విల్ హ్యావ్, హెల్పింగ్ వర్బ్. రైట్? మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కోసం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఏంటి? విల్ హ్యావ్. రైట్? సో చూడండి, ఇప్పుడు మనకి స్ట్రక్చర్లో అన్నీ తెలిసాయి. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V3, ఆబ్జెక్ట్, టైం వర్డ్. స్ట్రక్చర్ మొత్తం వచ్చేసింది. చూడండి, వి యూజువల్లీ యూజ్ టైం వర్డ్స్ అంటే ఈ టైం వర్డ్స్ ఏమేమి యూజ్ చేస్తాము మనము అంటే ఇంకా ఈ యాక్షన్ జరగలేదు, ఫ్యూచర్లో జరగబోతుంది అని మనకు తెలియడానికి మనం ఉపయోగించే కొన్ని రకాల కీవర్డ్స్ ఇవి టైం వర్డ్స్. చూడండి, బిఫోర్, బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బిఫోర్ ఈవినింగ్, బై 10 PM. సో ఇవన్నీ కూడా మనకి సెంటెన్సెస్లో టైం వర్డ్స్గా ఉపయోగపడే కొన్ని వర్డ్స్. రైట్? ఇక్కడ 10 PM అనేది నేను ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను. ఇక్కడ మనము ఏ టైం గురించి అయితే మాట్లాడతామో ఆ టైంని మెన్షన్ చేస్తాము. రైట్? సో చూద్దాం నెక్స్ట్. చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ కూడా ఉంది. మరి ఈ స్ట్రక్చర్ ప్రకారంగా మనకి ఇక్కడ సెంటెన్సెస్ ఎలా బిల్డ్ అయ్యాయో చూద్దాం. రైట్? సో ఒక పర్టికులర్ టైం కంటే ముందే కంప్లీట్ అయిపోయే వర్క్ గురించి మనము మాట్లాడుతున్నాము. రైట్? చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ బిఫోర్ డిన్నర్. సో ఇక్కడ ఫ్యూచర్లో ఒక స్పెసిఫిక్ టైం గురించి చెప్తున్నాం. మరి ఏంటి ఆ టైం అంటే బిఫోర్ డిన్నర్, డిన్నర్కి ముందే కంప్లీట్ అయిపోయే వర్క్. మరి ఏంటి అంటే ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. రైట్? నేను నా వర్క్ని ఫినిష్ చేస్తాను ఎప్పుడు? డిన్నర్ లోపు. రైట్? డిన్నర్ కల్లా నా వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది అని చెప్తున్నారు. చూడండి, మరి మనకి స్ట్రక్చర్ ప్రకారంగా ఉందా చూద్దాం. ఐ సబ్జెక్ట్. రైట్? మరి విల్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. రైట్? కంప్లీటెడ్ V3. మరి ఏం కంప్లీట్ చేస్తున్నారు అంటే మై వర్క్, ఆబ్జెక్ట్. రైట్? బిఫోర్ డిన్నర్ అనేది మనకి టైం వర్డ్. రైట్? ఒక స్పెసిఫిక్ టైంలోపే ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రైట్? చూడండి, స్ట్రక్చర్ ప్రకారంగా వచ్చేసింది. క్లియర్? బిఫోర్ డిన్నర్ అనేది మనకి టైం వర్డ్. రైట్? నెక్స్ట్ చూడండి, షీ విల్ హ్యావ్ ప్రిపేర్డ్ డిన్నర్ బై 8 PM. రైట్? ఇక్కడ 8 PM లోపే తను డిన్నర్ ప్రిపేర్ చేసేస్తుంది, యాక్షన్ అనేది ఫినిష్ అయిపోతుంది అని చెప్తున్నాం. అంటే 8 లోపే వర్క్ ఫినిష్ అయిపోయింది. రైట్? చూడండి, షీ సబ్జెక్ట్, విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, ప్రిపేర్డ్ V3, డిన్నర్ ఆబ్జెక్ట్. రైట్? మరి ఎప్పటి వరకు అంటే 8 PM లోపే తన వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది, డిన్నర్ అనేది ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. రైట్? నెక్స్ట్, దే విల్ హ్యావ్ వాచ్డ్ ద మూవీ బిఫోర్ నైట్. రైట్? ఇక్కడ టైం వర్డ్ ఏంటి? బిఫోర్ నైట్. మరి నైట్ లోపు, నైట్ కల్లా ఏం జరుగుతుందని చెప్తున్నారు? దే విల్ హ్యావ్ వాచ్డ్ ద మూవీ. రైట్? వాళ్ళు మూవీ చూడడం అయిపోతుంది, రాత్రి కల్లా వాళ్ళు మూవీ చూడడం అయిపోతుంది అని చెప్తున్నారు. రైట్? ఒక సర్టెన్ టైం లోపు యాక్షన్ అనేది ఫినిష్ అయిపోతుంది. రైట్? చూడండి, దే సబ్జెక్ట్, విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, వాచ్డ్ V3. మరి ఏం వాచ్ చేస్తున్నారు అంటే ద మూవీ. రైట్? మరి ఎప్పటిలోపు కంప్లీట్ అయిపోతుంది యాక్షన్ అంటే బిఫోర్ నైట్, టైం వర్డ్. రైట్? నెక్స్ట్,
మై ఫాదర్ విల్ హ్యావ్ రిపేర్డ్ ద బైక్ బై టుమారో మార్నింగ్. రైట్, చూడండి ఇక్కడ మై ఫాదర్ సబ్జెక్ట్, విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, రిపేర్డ్ V3. మరి ఏం రిపేర్ చేస్తున్నారు అంటే బైక్. రైట్, మరి ఎప్పటి వరకు? బై టుమారో మార్నింగ్. రైట్, రేపు మార్నింగ్ లోపు మా ఫాదర్ బైక్ రిపేర్ చేయడం అయిపోతుంది, ఈ యాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. రైట్, రేపు ఉదయం కల్లా మా నాన్న బైక్ రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారు. రైట్, లాస్ట్ సెంటెన్స్ చూడండి, వీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ఈవినింగ్. రైట్, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈవినింగ్ కంటే ముందే మేము మా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాము అని చెప్తున్నారు. రైట్, సో ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారంగా చూద్దాం. వి సబ్జెక్ట్, విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, కంప్లీటెడ్ V3. రైట్, మరి ఏం కంప్లీట్ చేస్తారు అంటే ప్రాజెక్ట్. రైట్, మరి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అంటే బిఫోర్ ఈవినింగ్, ఈవినింగ్ కల్లా మా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఇది మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. రైట్, ఇవి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, హియర్ వీ హ్యావ్ ఎ సింపుల్ స్టోరీ ఆన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ద నేమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ టుమారోస్ వర్క్. రైట్, రేపు జరగబోయే పనులు, ఏ టైం కంటే ముందు ఏ పని జరగబోతుంది అనేది మనము ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోబోతున్నాం. రైట్, చూడండి. ఫస్ట్ ఐ విల్ రీడ్ ద సెంటెన్సెస్, యూ హ్యావ్ టు రిపీట్ ఆఫ్టర్ మీ. రవి విల్ హ్యావ్ క్లీన్డ్ హిస్ రూమ్ బై 8 AM. Good. His sister will have prepared lunch by 1 PM. Right. Their parents will have visited the market before sunset. Good. Ravi and his friend will have finished the game before night. Good. The family will have eaten dinner before 9 PM. Good. So మనది రీడింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము స్ట్రక్చర్ ప్రకారంగా ఈ సెంటెన్సెస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. రైట్, సో ఫస్ట్ సెంటెన్స్, రవి విల్ హ్యావ్ క్లీన్డ్ హిస్ రూమ్ బై 8 AM. రైట్, రవి 8 లోపు తన రూమ్ని క్లీన్ చేసుకొని ఉంటాడు అంటే వర్క్ ఫినిష్ అయిపోతుంది అని చెప్తున్నాం. సో చూడండి, రవి సబ్జెక్ట్, విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, క్లీన్డ్ V3. మరి ఏం క్లీన్ చేస్తాడు అంటే తన రూమ్ని. రైట్, మరి ఎప్పటి వరకు? 8 AM టైం వర్డ్. 8 AM లోపు అంటే 8 గంటలకల్లా తను తన రూమ్ని క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నాడు. రైట్, నెక్స్ట్, హిస్ సిస్టర్ విల్ హ్యావ్ ప్రిపేర్డ్ లంచ్ బై 1 PM. రైట్, 1 PM టైం వర్డ్. 1 PM లోపు అంటే ఆఫ్టర్నూన్ 1 o'clock లోపు వాళ్ళ సిస్టర్ లంచ్ ప్రిపేర్ చేసేస్తుంది, కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారు. రైట్, సో చూడండి, హిస్ సిస్టర్ సబ్జెక్ట్, విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, ప్రిపేర్డ్ V3. మరి ఏం ప్రిపేర్ చేస్తుంది అంటే లంచ్ ఆబ్జెక్ట్. రైట్, వాళ్ళ సిస్టర్ 1 PM లోపు లంచ్ని ప్రిపేర్ చేస్తుంది, కంప్లీట్ అయిపోతుంది యాక్షన్ అని చెప్తున్నారు. నెక్స్ట్, their parents will have visited the market before sunset. రైట్, సో ఇక్కడ ఏం చెప్తున్నారు? బిఫోర్ సన్సెట్ టైం వర్డ్. రైట్, సన్సెట్ లోపే వాళ్ళ పేరెంట్స్ మార్కెట్కి వెళ్తారు అంటే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. రైట్, చూడండి, their parents సబ్జెక్ట్, విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, విజిటెడ్ V3. ఎక్కడికి వెళ్తారు అంటే మార్కెట్కి. రైట్, మరి మార్కెట్కి వెళ్తారు ఎప్పుడు? సన్సెట్ లోపే అని చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, రవి అండ్ హిస్ ఫ్రెండ్స్ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద గేమ్ బిఫోర్ నైట్. రైట్, ఇక్కడ ఏం చెప్తున్నారు? రవి ఇంకా తన ఫ్రెండ్ నైట్ లోపే వాళ్ళ గేమ్ అనేది ఫినిష్ చేస్తారు అని చెప్తున్నారు. సో నైట్ కల్లా వీళ్ళ గేమ్ ఫినిష్ అయిపోతుంది అంటే కంప్లీట్ అయిపోయే యాక్షన్, ఒక పర్టికులర్ టైం కంటే ముందే కంప్లీట్ అయిపోయే యాక్షన్ గురించి చెప్తున్నారు. చూడండి, రైట్, రవి అండ్ హిస్ ఫ్రెండ్ సబ్జెక్ట్, విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, ఫినిష్డ్ V3. రైట్, మరి ఏం ఫినిష్ చేస్తారు అంటే ద గేమ్. రైట్, వాళ్ళు గేమ్ని ఫినిష్ చేస్తారు ఎప్పుడు?
నైట్ కంటే ముందే అని చెప్తున్నారు. నైట్ కంటే ముందే వాళ్ళు గేమ్ ఫినిష్ చేస్తారు అని చెప్తున్నారు. రైట్, ఇక్కడ బిఫోర్ నైట్ అనేది మనకి టైం వర్డ్. రైట్, నెక్స్ట్ ద ఫ్యామిలీ విల్ హ్యావ్ ఈటెన్ డిన్నర్ బిఫోర్ 9 PM. రైట్, బిఫోర్ 9 PM అనేది ఇక్కడ మనకి టైం వర్డ్. రైట్, 9 PM లోపే వాళ్ళ ఫ్యామిలీ డిన్నర్ని కంప్లీట్ చేస్తుంది అని చెప్తున్నారు. రైట్, చూడండి, ద ఫ్యామిలీ సబ్జెక్ట్, విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, ఈటెన్ V3, డిన్నర్ ఆబ్జెక్ట్. రైట్, నైట్ 9 లోపే వాళ్ళ ఫ్యామిలీ డిన్నర్ని కంప్లీట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఒక పర్టికులర్ టైం లోపే కంప్లీట్ అయిపోయే యాక్షన్. రైట్, ఇది మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి. రైట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం కంటే, ఒక సెటైన్ టైం కంటే ముందే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పే యాక్షన్ కోసం మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. రైట్, క్లియర్ కదా? రైట్, okay, that's all for today. Thank you so much for watching. We will meet again in the next video. Bye bye.